హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస పాలెం. ఈ వీడియోలో మనము ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో, ఇందుకోసం మనము ఎల్ఐసి ఇండియా డాట్ ఇన్ వెబ్‌సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. వెబ్‌సైట్ విజిట్ చేసిన తర్వాత మనకు ఒక స్క్రోలింగ్ వస్తుందండి. సో, మీకు ఫుల్ డీటెయిల్స్ చూపిస్తాను. ఇది ఎల్ఐసి ఇండియా డాట్ ఇన్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌లో మనకి ఈ స్కాలర్‌షిప్ సంబంధించిన స్క్రోలింగ్ అనేది వస్తుంది. సో, ఇక్కడ మనకి చూడొచ్చు. క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్స్ 2024 అని స్క్రోలింగ్ వస్తుంది. ఈ లింక్ మనం క్లిక్ చేయాలి. స్కాలర్‌షిప్ గురించి తెలుసుకోవాలంటే ఇలా లింక్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా 3 లింక్స్ ఉన్న మళ్ళీ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్. సో, యాస్ పార్ట్ ఆఫ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ ఎల్ఐసి వాళ్ళు ఈ స్కాలర్‌షిప్ ఆఫర్ చేస్తున్నారు. అప్లై హియర్ ఫర్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2024 గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్ 2024 ఇన్‌స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ ఫర్ ఆన్‌లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. సో, మనం ఇప్పుడు ఇంతకుముందు ఒక వీడియోలో అయితే గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ పూర్తి సమాచారం ఈ లింక్ క్లిక్ చేసి వీడియో రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనము ఇన్‌స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ ఫర్ ఆన్‌లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అలాగే అప్లై హియర్ ఫర్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2024 ఈ 2 లింక్స్ క్లిక్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో, ఇన్‌స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ ఫర్ ఆన్‌లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అని ఇక్కడ ఇచ్చారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అదర్ డీటెయిల్స్ ప్లీజ్ రిఫర్ జీజేఎఫ్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2024. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అదర్ డీటెయిల్స్ నేను ఇంతకుముందు ఒక వీడియోలో చేశాను. అది ఇంకోసారి మీరు చూస్తే అర్థమవుతుంది. ఓన్లీ ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఆర్ యాక్సెప్టెడ్. ప్లీజ్ డు నాట్ సెండ్ హార్డ్ కాపీస్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ యాస్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అండ్ షల్ నాట్ బి కన్సిడర్డ్. సో, ఇక్కడ మనం ఆన్‌లైన్‌లో మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది అండ్ హార్డ్ కాపీస్ పంపాల్సిన అవసరం లేదు. ఆల్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ. ప్లీజ్ డు నాట్ లీవ్ ఎనీ ఫీల్డ్ బ్లాంక్ ఎల్స్ అప్లికేషన్ విల్ నాట్ గెట్ సబ్మిటెడ్. సో, మీరు ఇక్కడ ప్రతి ఒక్క ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒక ఫీల్డ్ బ్లాంక్ మీరు ఫిల్ చేస్తే మాత్రం మీ అప్లికేషన్ అనేది యాక్చువల్లీ సబ్మిట్ కాదు అని చెప్తున్నారు. స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్ దేర్ ఎగ్జామ్స్ అండర్ సిబిఎస్ఈ ఆర్ ఎనీ అదర్ బోర్డ్ హ్యావింగ్ గ్రేడింగ్ సిస్టమ్ should enter the percentage equivalent to the grades allotted by the board while filling up the relevant columns in the application. ఎవరికైతే సిజిపిఏ సిస్టమ్ ఉంటుందో వాళ్ళకి పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండవు కాబట్టి వాళ్ళకి సిజిపిఏ సిస్టమ్కి ఈక్వలెంట్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్వర్ట్ చేసుకున్న తర్వాత వాటిని ఎంటర్ చేయమని చెప్తున్నారు. సిబిఎస్ఈ అండ్ మిగతా బోర్డ్స్ ఎక్కడైతే గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుందో అక్కడ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండవు కాబట్టి ఆ గ్రేడింగ్ నుంచి ఈక్వలెంట్ పర్సెంటేజ్ కన్వర్ట్ చేసి దాన్ని మాత్రమే మీరు అప్లికేషన్లో ఎంటర్ చేయమని చెప్తున్నారు. And please ensure that bank details are accurate and the bank account is active. The scholarship shall be credited to the bank account of selected candidates బై నెఫ్ట్. సో, ఇక్కడ మీరు ఏవైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారో అవి యాక్యురేట్గా ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉండాలి. స్కాలర్షిప్ విల్ బి యాక్చువల్లీ క్రెడిటెడ్ యూజింగ్ నెఫ్ట్ మెథడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఓకే, నెఫ్ట్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటారు. సో, ఈ నెఫ్ట్ మెథడ్ ద్వారా మనకి అమౌంట్ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలంటే అకౌంట్ యాక్టివ్గా ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే మీరు ఎంటర్ చేస్తారో ఈ అప్లికేషన్ ఫామ్లో అది కూడా కరెక్ట్గా ఉండాలని చెప్తున్నారు. ప్లీజ్ ప్రొవైడ్ యాక్టివ్ మొబైల్ నెంబర్ అండ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఫర్ ఆల్ ఫ్యూచర్ కమ్యూనికేషన్. దేర్ విల్ నాట్ బి ఎనీ అదర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. సో, ఇక్కడ మీరు మొబైల్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి కూడా మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాలని చెప్తున్నారు. దేర్ విల్ నాట్ బి ఎనీ అదర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అని కూడా ఇక్కడ క్లియర్గా ఇండికేట్ చేశారు. ప్లీజ్ అప్లోడ్ ది రిజల్ట్స్ ఆఫ్ లాస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అండ్ ప్రూఫ్ ఆఫ్ కరెంట్ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్. సో, ఇక్కడ మీరు ఏదైతే లాస్ట్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యారో ఆ డీటెయిల్స్ క్లియర్గా కరెక్ట్గా ఉండేటట్టు ఆ డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేయమని చెప్తున్నారు. ఇన్ కేస్ యూ ఫేస్ ఎనీ బ్రౌజర్ ఇష్యూస్ వైల్ సబ్మిటింగ్ ది ఆన్లైన్ అప్లికేషన్ కైండ్లీ క్లియర్ ద బ్రౌజింగ్ హిస్టరీ కుకీస్ అండ్ క్యాషే మెమరీ అండ్ ట్రై అగైన్. ఓకే, మీకు ఏదైనా బ్రౌజింగ్ ప్రాబ్లమ్స్ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు వెబ్ పేజ్ క్లియర్గా వెబ్ పేజ్ ఓపెన్ అవ్వట్లేదు, వెబ్ పేజ్ ముందుకు వెళ్ళట్లేదు, ప్రొసీడ్ అవ్వట్లేదు, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఒకసారి బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం క్లియర్ చేయండి. అలాగే కుకీస్ క్యాష్ మెమరీ ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్ చేసుకోండి, తర్వాత అప్లై చేసుకోమని చెప్తున్నారు. కైండ్లీ చెక్ వెదర్ యూ హ్యావ్ ఫిల్డ్ అప్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ కరెక్ట్లీ బిఫోర్ క్లికింగ్ ఆన్ ది సబ్మిట్ బటన్. సో, మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేయడం కంటే ముందే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఎంటర్ చేశారో అదంతా కరెక్ట్గా ఎంటర్ చేశారని ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్ candidate will receive an acknowledgement on his or her email ID with application number and address of our division office for further communication. సో, ఇక్కడ మీరు అప్లికేషన్ ఏదైతే ఎంటర్ చేశారో ఆ డేటా అంతా సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక అక్నాలజ్మెంట్ మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఎంటర్ చేస్తారో దానికి మీ ఈమెయిల్ ఐడికి అప్లికేషన్ నెంబర్ వస్తుంది. అలాగే మీరు ఫర్దర్గా మీ డివిజనల్ ఆఫీస్ ఏది, ఓకే, మీకు స్కాలర్షిప్ ఏ డివిజనల్ ఆఫీస్ నుంచి శాంక్షన్ చేయబడుతుంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో ఇస్తారు అని చెప్తున్నారు. సో, అది మనకి ఈమెయిల్ ఐడి ద్వారా వస్తుంది మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత. ఓకే, మీకు సెలెక్ట్ అవుతుంది అనే విషయం కాదు, మీకు అప్లికేషన్ అక్నాలజ్మెంట్ నెంబరు అలాగే మీకు ఫర్దర్ ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుంది అనేది ఈ డివిజనల్ ఆఫీస్ వాళ్ళ కమ్యూనికేషన్ ద్వారా మాత్రమే తెలుస్తుంది. అది ఈమెయిల్ ఐడి ద్వారా వస్తుందని చెప్పి ఇక్కడ మనకి 10th పాయింట్ ఇచ్చారు.
And 11th point, application received till the last date will be processed by the respective divisional offices of LIC in the order of merit based on percentage of marks obtained in last qualifying exam. సో ఇక్కడ మీకు డిఏఓ డివిజనల్ అకౌంట్ ఆఫీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో డివిజనల్ ఆఫీస్ ఆఫ్ ఎల్ఐసి వాళ్ళే మీకు మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న మా ర్యాంకింగ్స్ని బట్టి మీకు స్కాలర్షిప్ మెరిట్లో ఉంటే శాంక్షన్ చేస్తారు. క్యాండిడేట్స్ హూ మీట్ ది రిక్వైర్డ్ క్రైటీరియా విల్ బి షార్ట్ లిస్టెడ్. ఓకే, మీ క్రైటీరియా ఎవరైతే మీట్ అవుతారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారని చెప్తున్నారు. డీటెయిల్ ఇన్స్ట్రక్షన్ ఫర్ సబ్మిటింగ్ ది అప్లికేషన్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇన్ ఫిజికల్ ఫామ్ విల్ బి ఈమెయిల్ టు దీస్ క్యాండిడేట్స్ ఓన్లీ. సో ఇక్కడ మీరు జస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నారు, మిగతా సర్టిఫికేట్ సబ్మిట్ చేయడము, ఆ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయడము, ఫిజికల్గా డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళి ఆ పర్టికులర్ డివిజనల్ ఆఫీస్లో కలపడం, ఇదంతా కూడా ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో మెరిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే సబ్మిట్ చేయమని ఒక ఇంటిమేషన్ అనేది డివిజనల్ ఆఫీస్ నుంచి వస్తుంది. సో ఇక్కడ మీరు జస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేయడంలో మిస్టేక్స్ చేస్తే ఆ మిస్టేక్స్ వల్ల మీకు స్కాలర్షిప్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు జాగ్రత్తగా ఫిలప్ చేయండి. LIC Golden Jubilee Foundation reserves the right to accept or reject applications as per laid down criteria for selection and no inquiry request shall be entertained in this regard. ఓకే, ఇక్కడ మీరు ఏవైతే మిస్టేక్ చేస్తారో అవి ఆ మిస్టేక్స్ వల్ల మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ రిజెక్షన్స్ని మీకు కమ్యూనికేట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒకవేళ మీరు అప్లికేషన్ యాక్సెప్ట్ అయినా కూడా ఖచ్చితంగా స్కాలర్షిప్ వస్తుంది అనేది కూడా ఇక్కడ ఏమీ లేదు. మీకు ఎలాంటి ఫర్దర్ కమ్యూనికేషన్స్ ఉన్నా కూడా మీరు వాటిని క్వశ్చన్ చేయడానికి లేదా LIC గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ వాళ్ళని మీరు ఇలా నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు, నేను ఆల్రెడీ ఈ మిస్టేక్స్ చేసినా కూడా నా అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారు, మళ్ళీ తర్వాత ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయట్లేదు, నాకు స్కాలర్షిప్ శాంక్షన్ అయిందని చెప్పారు కానీ స్కాలర్షిప్ క్రెడిట్ కాలేదు, ఇలాంటి క్వరీస్ అన్ని కూడా వాళ్ళని అడగడానికి ఆస్కారం లేదు మీరు చేసే మిస్టేక్స్ ఉంటే మాత్రం. ఓకే, అండ్ ఇక్కడ మనకి డేట్ ఎక్స్టెండ్ చేయడము, ఈ డేట్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్, ఓకే, స్కాలర్షిప్ అప్లికేషన్స్ కోసం డేట్స్ ఎక్స్టెండ్ చేయడం, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇదే వెబ్సైట్ ఏదైతే LIC ఇండియా వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లోనే మనకి ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఫ్రీక్వెంట్గా వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండాలి. అలాగే సెలక్షన్ ప్రాసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో కూడా మీకు ఈమెయిల్ వస్తుంది. అలాగే మిగతా అప్డేట్స్ ఏవైనా ఉంటే మాత్రం మీరు LIC ఇండియా వెబ్సైట్ విజిట్ చేసి మాత్రమే తెలుసుకోవాల్సి ఉంటుంది. నో అదర్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ విల్ బి దేర్ అని ఇక్కడ మనకి నోట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం అప్లికేషన్ ఎలా చేయాలనేది ఇక్కడ ఈ లింక్ అప్లై హియర్ ఫర్ స్కాలర్షిప్ స్కీమ్ 2024 అనేది క్లిక్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూస్తే మీకు GJSS గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2024 అని ఓపెన్ అయింది. LIC వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్. ఓకే, LIC గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ఉంది, వాళ్ళు ఈ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ చాలా సింపుల్గా అడిగారు. సో ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. మీ స్టేట్ ఆఫ్ స్టడీ, ఇక్కడ సపోజ్ నేను ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఉన్నవాడిని కాబట్టి తెలంగాణని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్స్ చూడండి, ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ అండ్ ఖమ్మం. సో ప్రీవియస్గా 10 డిస్ట్రిక్ట్స్ ఉన్న ఆ 10 డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఇక్కడ ఇస్తున్నారు. సపోజ్ మనం నిజామాబాద్ సెలెక్ట్ చేశాను అనుకోండి, నిజామాబాద్ ఉందా ఇక్కడ? ఓకే, రైట్, నిజామాబాద్ ఉంది. ఫస్ట్ నేమ్ వచ్చి మీ పర్టికులర్ సర్టిఫికేట్స్లో చూసుకోవాలి. ఫస్ట్ నేమ్ ఎలా ఉంటే అలా ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ రెండు కలిపేసి ఎంటర్ చేయండి, ఎవరికైతే ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఉంటుందో. సర్నేమ్ అంటే మనకి ఇక్కడ ఇది సర్నేమ్ అవుతుంది. సో శ్రీనివాస్ రెడ్డి పాలెం మీ సర్టిఫికేట్లో ఉన్నట్టు మాత్రమే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. నా సర్టిఫికేట్లో PN ఉంటుంది కాబట్టి నేను PN ఎంటర్ చేస్తున్నా. అండ్ ఫాదర్ నేమ్ కూడా మన సర్టిఫికేట్లో ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయాలి. నా ఫాదర్ నేమ్ ఇది చిన్న తిమ్మారెడ్డి PN ఉంటుంది కాబట్టి అది ఎంటర్ చేశాను. అండ్ మీ జెండర్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ DDMM 4 వైస్ ఫార్మేట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకి స్కాలర్షిప్స్కి సంబంధించిన ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీ సర్టిఫికేట్లో ఉన్నట్టు మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది DDMM 4 వైస్ ఫార్మాట్లో. లేదంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇక్కడ ఇలా క్లిక్ చేయగానే చూడండి ఇలా వస్తుంది. మీరు డ్రాప్ డౌన్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్టోబర్ ఇది కూడా మీరు ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేషనాలిటీ ఇండియన్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అండ్ అడ్రస్ లైన్స్, ఇక్కడ అడ్రస్ లైన్ అంటే మన కమ్యూనికేషన్ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలా మీరు ఎంటర్ చేయండి. నేనైతే నా ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ నేను ఎంటర్ చేస్తున్నాను. బట్ ఇదే అంతా డమ్మీ డేటా కాబట్టి నేను యాజ్ ఇట్ ఈస్గా ఖచ్చితంగా ఉన్నట్టే ఎంటర్ చేయను. కాకపోతే మీరు మాత్రం మీ సర్టిఫికేట్లో ఆధార్ కార్డులో ఎలా ఉందో అది మాత్రమే ఎంటర్ చేయండి. స్టార్ మార్క్స్ ఉన్న ఫీల్డ్ మాత్రం మ్యాండేటరీగా ఖచ్చితంగా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. మిగతా ఇన్ఫర్మేషన్ మీరు మిస్టేక్స్ ఎంటర్ చేసినా పెద్దగా ఇబ్బంది ఉండదు. బట్ ఆ మిస్టేక్స్ కూడా ఉండకుండా మీరు డేటా ఎంటర్ చేయండి. అండ్ మీ మొబైల్ నెంబర్ అడుగుతున్నారు, ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకే, రైట్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ మ్యాండేటరీగా ఉంది. అండ్ ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి నా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఇదంతా కూడా నా ఈమెయిల్ ఐడి, నా డేటా ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి చూడండి @ పడలేదు నాకు. అండ్ కేటగిరీ అంటున్నారు, ఇక్కడ మీ కేటగిరీ అంటే మీ క్యాస్ట్
జనరలా, ఓబీసీయా, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అదర్స్ వీటిలో ఏదైతే అది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. నేనైతే జనరల్ కాబట్టి జనరల్ అని పెడుతున్నాను. అప్లయింగ్ ఫర్ స్కాలర్‌షిప్ ఆఫ్టర్ కంప్లీటింగ్ 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత 10th కంప్లీట్ అయిన వాళ్ళంటే ఇక్కడ మనకి ఇంటర్మీడియేట్ వాళ్ళొస్తారు, ఐటీఐ వాళ్ళొస్తారు అండ్ డిప్లొమా చదివే స్టూడెంట్స్ వస్తారండి. అది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 10th ఆఫ్టర్ కంప్లీటింగ్ 10th సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు నేను డిప్లొమా పాలిటెక్నిక్ కాలేజ్‌లో లెక్చరర్ కాబట్టి డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ స్కాలర్‌షిప్ అప్లై చేసుకోండి. లాస్ట్ ఇయర్ నేను సికింద్రాబాద్ ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో అప్లై చేపించినప్పుడు ముగ్గురు స్టూడెంట్స్‌కి ఈ స్కాలర్‌షిప్ రావడం జరిగింది. సో, వాళ్ళు 10th కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళకి శాంక్షన్ అయింది. కాబట్టి ఈ పర్టిక్యులర్ స్కాలర్‌షిప్ 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 12th అండ్ డిప్లొమా అంటే మనకి 12th క్లాస్ అంటే ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని కోర్సెస్ ఉంటాయి డిప్లొమా కోర్సెస్. సో, ఆ డిప్లొమా కోర్సెస్ చేసేవాళ్ళు ఈ పర్టిక్యులర్ స్కాలర్‌షిప్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డిప్లొమా ఉంది కదా అని 10th కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఈ 12th క్లాస్ డిప్లొమా అనే దాన్ని ఆప్ట్ చేయకూడదండి. గుర్తుపెట్టుకోండి. డిప్లొమా చదివేవాళ్ళు ప్రజెంట్ 10th కంప్లీట్ అయిపోయి డిప్లొమా చేసేవాళ్ళు 10th కంప్లీట్ అయిపోయింది అని ఇక్కడ మన మీనింగ్ అండి. ఇది ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిన వాళ్ళు అలాగే ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏవైనా కొన్ని డిప్లొమా కోర్సెస్ అంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ మనకి కొన్ని కోర్సెస్ ఉంటాయండి. ల్యాబ్ టెక్నీషియన్ కోర్సెస్. సో, అలాంటి వాళ్ళు ఈ 12th డిప్లొమా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇది టిక్ మార్క్ పెట్టుకోండి. లేదంటే మీరు అనవసరంగా స్కాలర్‌షిప్ లూజ్ అవుతారు. సో, 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళకి చూడండి డిప్లొమా కోర్సెస్, వొకేషనల్ కోర్సెస్, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అని ఉన్నాయి. అండ్ 12th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళకి చూడండి ఇంజినీరింగ్, మెడిసిన్, ఆర్ట్స్, సైన్స్, కామర్స్, డిప్లొమా కోర్సెస్, వొకేషనల్ కోర్సెస్, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. ఇక్కడ కనిపించే డిప్లొమా కోర్సెస్ అనేవి 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిప్లొమా చదువుతున్న వాళ్ళకి అప్లికేబుల్ కాదు. సో, ఖచ్చితంగా మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలి? 10th సెలెక్ట్ చేసుకున్న ప ప మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిప్లొమా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కోర్స్ నేమ్ అంటున్నారు. ఏ కోర్స్ అయితే మీరు చదువుతున్నారో ఆ కోర్స్ నేమ్ ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. కోర్స్ డ్యూరేషన్ చూడండి 1, 2, 3, 4, 5 ఓకే. ఇక్కడ మనకి కోర్స్ డ్యూరేషన్ మోస్ట్‌లీ 3 ఇయర్స్ ఉంటుంది. 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత. సో, 3 ఇయర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. కరెక్ట్‌గా మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకునేటప్పుడే మీకు ఈ ఇయర్స్ ఈ స్కాలర్‌షిప్ ఆహ్, క్రైటీరియా అనేది ఇక్కడ మీట్ అవుతుంది. ఓకే. అండ్ యాన్యువల్ ఇన్‌కమ్ ఆఫ్ ది పేరెంట్ ఇక్కడ మనకి మోస్ట్‌లీ యాన్యువల్ ఇన్‌కమ్ అనేది ఆల్మోస్ట్ తెలంగాణలోను, ఏపీలోను 1,50,000 నుంచి 2,00,000 వరకు ఉంటుంది. సో, ఇది సెలెక్ట్ చేసుకోండి. మీది ఎంతుంటే అంత సెలెక్ట్ చేయండి. బట్ ఇక్కడ మీకు అప్ టు 4,00,000 ఇచ్చారు. ఈ 2.5-4 lakhs ఉన్న వాళ్ళు ఎవరైతే పేరెంట్స్ ఉమెన్ సింగిల్ ఉమెన్ లేకపోతే విడోడ్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మాత్రం 4,00,000 వరకు మనకి రిలాక్సేషన్ ఇచ్చారు. ఈ 2,00,000 to 250,000 కూడా మనకి కొంతమందికి ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఈ పర్టిక్యులర్ స్కాలర్‌షిప్‌కి అయితే బిలో 2.5 lakhs ఉండాలి. అలాగే ఎవరైతే ఉమెన్ ఓన్లీ బ్రెడ్ ఎర్నర్ అంటే వాళ్ళు మాత్రమే సంపాదిస్తారో సంపాదన తండ్రి లేకుండా ఓన్లీ అమ్మ ఆహ్, మనకి తల్లి మాత్రమే సంపాదిస్తుంది. అలాంటి వాళ్ళకి 2.5-4 lakhs అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. వాళ్ళకి కొద్దిగా ఇన్‌కమ్ ఎక్కువ ఉన్నా కూడా రిలాక్సేషన్ ఇచ్చారు. సో, నేనైతే ఇది పెడుతున్నాను. అండ్ ఎంటర్ 10th ఈక్వలెంట్ డీటెయిల్స్. మీరు 10th క్లాస్ ఇక్కడ ఇంటర్మీడియేట్ ఓకే. 10th తర్వాత మీరు ఏదైతే చదువుతున్నారో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయమంటున్నారు. యూనివర్సిటీ, బోర్డు, ఇన్‌స్టిట్యూట్, కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్. అంటే ఇక్కడ మనకి ఎస్‌బీటీటీ తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను పైన డిప్లొమా సెలెక్ట్ చేశాను. ఇంటర్మీడియేట్ బోర్డ్ అయితే ఇంటర్మీడియేట్ బోర్డ్. ఇక్కడ బోర్డ్ అన్నప్పుడు మీకు డిప్లొమా బోర్డు ఎస్‌బీటీటీ వస్తుంది. అలాగే ఇంటర్మీడియేట్ బోర్డు సీబీఎస్ఈ ఏ బోర్డ్ అయితే ఆ బోర్డ్ ఇక్కడ మీరు నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఎంటర్ చేయండి. అండ్ మీరు ఎప్పుడు కంప్లీట్ చేశారు? ఇయర్ ఆఫ్ పాసింగ్. ఓకే. ఎంటర్ 10th ఈక్వలెంట్ డీటెయిల్స్. ఓకే. 10th క్లాస్ కాబట్టి 10th క్లాస్ అంటే మనకి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ. ఇది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సారీ అండి నేను కన్‌ఫ్యూజ్ అయ్యాను. సో, ఇక్కడ మీరు 10th క్లాస్ బోర్డు స్టేట్ బోర్డ్ తెలంగాణ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీ ఏదైతే అది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు? లాస్ట్ ఇయర్ పాస్ అంటే 23, 24 సెలెక్ట్ చేసుకోండి. బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే 2022, 23 అంతకంటే ముందైతే 21, 22 ఈ 3 సంవత్సరాల వాళ్ళు మాత్రమే ఈ పర్టిక్యులర్ స్కాలర్‌షిప్స్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ. బట్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ సపోజ్ మీకు సీజీపీఏ ఇచ్చి 10th సీజీపీఏ 10 వచ్చింటే మీరు పర్సెంటేజ్ 9.5 95% ఎంటర్ చేయవచ్చండి. గుర్తుపెట్టుకోండి. మీకు వెనక ఫార్ములా ఉంటుంది. మనకి సర్టిఫికేట్ 10th మెమో బ్యాక్ సైడ్ ఉంటుంది. దాంట్లో కన్వర్షన్ ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ 10th మార్క్ షీట్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. సో, 10th మార్క్ షీట్ నేను ఇప్పుడు అప్లోడ్ చేయాలి. ఏదో ఒక 10th మార్క్ షీట్ అప్లోడ్ చేస్తాను. అండ్ అది ఓకే. నేను జస్ట్ డమ్మీ డేటా ఎంటర్ చేశాను. అండ్ ఇయర్ ఆఫ్ అడ్మిషన్ 24, 25 అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ ప్రూఫ్ అడుగుతున్నారు. సో, మీకు పాలిసెట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చి ఉంటుంది. ఆ అలాట్మెంట్ ఆర్డర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చండి. సో, సింపుల్‌గా అలాట్మెంట్ ఆర్డర్ కూడా అప్లోడ్ మీరు చేయొచ్చు.
అండ్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ కరెంట్లీ రిసీవింగ్ అప్లయింగ్ ఫర్ ఎల్ఐసి జీజేఎఫ్ స్కాలర్షిప్. ఎవరైనా అప్లై చేసుకుంటున్నారా, ఆల్రెడీ అప్లై చేసుకొని స్కాలర్షిప్ రిసీవ్ చేసుకున్నారా అని అడుగుతున్నారు. ఒకవేళ మీకు మీ ఇంట్లో ఎవరికైనా వచ్చి ఉంటుంటే ఎస్ సెలెక్ట్ చేయండి, లేకపోతే నో సెలెక్ట్ చేసేయండి. ఓకే. ఆర్ యూ రిసీవింగ్ ఎనీ ఆఫ్ అదర్ స్కాలర్షిప్, మీకు ఏదైనా అదర్ స్కాలర్షిప్ వచ్చింటే ఇక్కడ ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. ఓకే. సపోజ్ మనకి ఇక్కడ ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ అంటే స్కాలర్షిప్ కాదు, కాబట్టి మీరు ఇక్కడ నో పెట్టండి. ఓకే. మీకు ఏదైనా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ప్యూర్గా చేతికి లేదా క్రెడిట్ అకౌంట్లో క్రెడిట్ అవుతున్న స్కాలర్షిప్స్ ఏవైతే ఉంటే వాటిని మాత్రమే ఇక్కడ వేసి పెట్టండి. మిగతావి ఏవైనా కూడా నో పెట్టేయండి. అండ్ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ అడుగుతున్నాడు. ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే ఇలా ఉంటుందండి, చూడండి. SBIN 002137. ఇది మనకి పాస్బుక్లో ఉంటుంది. ఇది ఎంటర్ చేయగానే చూడండి మనకి బ్యాంక్ ఏంటి, దాని బ్రాంచ్ ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది. అండ్ మీరు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేనైతే డమ్మీ అకౌంట్ ఇస్తున్నాను. లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ ఆధార్ నెంబర్ అంటున్నాడు. అదొక ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు కరెక్ట్గా ఎంటర్ చేయండి. అండ్ తర్వాత ఇక్కడ మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అదంతా కరెక్ట్గా ఉంది, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసాము అని యాక్సెప్ట్ చేస్తూ ఇన్ఫర్మేషన్ అనేది మీరు సబ్మిట్ చేస్తున్నట్టు ఇక్కడ పర్టికులర్ సబ్మిట్ బటన్ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లికేషన్ అనేది డివిజనల్ ఆఫీస్కి వెళ్తుంది. ఎల్ఐసి డివిజనల్ ఆఫీస్ వాళ్ళకి ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సబ్మిట్ అవుతుంది. ఈ రకంగా మనము ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2024లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఈమెయిల్ ఇంటిమేషన్ అనేది వస్తుందండి. ఈమెయిల్ ఇంటిమేషన్లో మనకి అక్నాలెడ్జ్మెంట్ నెంబరు, అలాగే మనకి అప్లికేషన్ నెంబరు, మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. సో ఇప్పుడు నేను ప్రజెంట్ సబ్మిట్ చేశాను. చూడండి ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఐడి జనరేట్ అయింది. అండ్ ఇక్కడ మనం సికింద్రాబాద్ డివిజనల్ ఆఫీస్ కింద వచ్చాము. అండ్ ఈ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఈ పర్టికులర్ స్కాలర్షిప్ ప్రాసెసింగ్ అంతా కూడా సికింద్రాబాద్ డివిజనల్ ఆఫీస్ వాళ్ళు చేస్తారు. అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ ఫోన్ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే వాళ్ళు కూడా కాల్ చేసి మీకు ఏవైనా ఇంటిమేషన్స్ ఉంటే కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఈ రకంగా మనము ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2024 అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ కట్టే ముందు ఎవరు ఎలిజిబుల్, ఏంటి, స్కాలర్షిప్ అమౌంట్ ఎంత వస్తుంది, డెడ్ లైన్ ఫర్ అప్లైయింగ్ దిస్ పర్టికులర్ స్కాలర్షిప్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియో చూసుకొని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ మన యూట్యూబ్ ఛానల్ నుండి పూర్తిగా పొందడానికి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ అండ్ యువర్ ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్.